అందరికీ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం సోదరుడు మురళీధర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలన్నటువంటి ఆలోచనతో ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన సన్నిహితులు శ్రేయోభిలాషులు వాళ్ళందరినీ వైఎస్ఆర్ పట్టాభూములు కొనుగోలు చేసి ఈరోజు పేదవాడికి ఇచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి కొంతమంది పేర్లు వచ్చి ఉండొచ్చు, కొంతమంది పేర్లు రాకపోయి ఉండొచ్చు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టా మీకు అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి మనం చేస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నడూ జరగనటువంటి విధంగా 5 సంవత్సరాల ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎన్నికలకు ముందు మన ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. వాళ్ళ అభిమానం ప్రకారం ఓట్లు వేసుకుంటారు. ఎవరూ బాధపడం. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా తనకున్నటువంటి అభిమానం ప్రకారం ఓటు వేసుకుంటే వాళ్ళ మీద బాధపడం, వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడం అవన్నీ గతంలో ఉండేవి. ఎవరన్నా ఓటు వేయకపోతే ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి మేము ఓటు వేయలేదని ఎవరిని బాధపడ్డాం. కానీ ఎవరైనా సరే శాంతియుతంగా సామరస్యంగా మెరగాలనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోలుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల మీదకో అన్యాయంగా దాడి చేస్తే మాత్రం విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు అందరం కలిసి పనిచేసేటువంటి సందర్భం. మనందరం ఏదో కుటుంబంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద చేరినటువంటి వ్యక్తులం. మురళి నా దగ్గరకు వచ్చినప్పుడు ఒకే విషయం చెప్పాను. మురళి పార్టీలో చేర్చుకోవాలా లేదా అనేటువంటిది ఆలోచన చేస్తాం తప్ప ఏ వ్యక్తినైనా పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత పార్టీలోకి చేర్చుకున్న తర్వాత తారతమ్యాలు అనేటువంటి చూపించి మీకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి నా రక్తంలో ఉండదు అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందుకని మీ అందరి ముందు మరలా చెప్తున్నాం, ఈ రోజు మిమ్మల్ని ఎవరినైతే పార్టీలో తీసుకుంటున్నారో సంబంధించి మాజీ సర్పంచ్ ముంగర శ్రీనివాసులు కూడా ఎమ్మెల్యే గారు కండువా కంపోజిషన్ కోరుతున్నాం. అలాగే శేఖర్ రెడ్డి గారు, స్నేహలతమ్మ,